తెలంగాణ రాష్ట్రానికి బండి సంజయ్ అంటే బీజేపీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిని అనే కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉంది. ఉండడంలో కూడా తప్పు లేదు. కాకపోతే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఏదైనా కూడా కర్మ అనేది మనము ఎవరి మీద ఏ రకంగా బిహేవ్ చేస్తామో, మనకొక అధికార చేతిలో అధికారం ఉందనో, లేకపోతే డబ్బులున్నాయనో అహంకారాన్ని చూపించినా, లేకపోతే మనకు నోరుంది కదా అని నోటి దురుసు చూపించినా కూడా అవి ఏ విధంగా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాయనడానికి కొన్ని కారణాలు మనం బోలెడు చెప్పొచ్చు. అదే రకంగా బండి సంజయ్ అయితే నాకు ఇంకా బీజేపీలో తిరిగే లేదు. ఆ మధ్యకాలంలో చూసినాం కదా, ఈటెల వర్సెస్ బండిలాగా ఏ రకంగా జరిగిందనేసి హుజురాబాద్కి కనీసంగా హుజూరాబాద్లో కూడా బండి సంజయ్ పెత్తనం చేస్తున్నాడు అన్న మాటలు కావచ్చు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా ఒక ఎత్తు అయితే, సో ఇంకా బండి సంజయ్ కొడుకు విషయంలో జరిగిన తీరంతా కూడా హైకమాండ్కి ఏం కొత్తగా చెప్పాల్సిన విషయం లేదు కదా. మోడీ ఇక్కడికి వచ్చినప్పుడే జరిగింది కదా తంతంతా కూడా. మోడీ వస్తుండని చెప్పేసి ఇక్కడ మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ 10,000 మంది పోలీసులంతా కూడా మోడీ సభ కోసమే ఉంచాల్సి వచ్చిందనేసి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కావచ్చు. కొడుకు విషయంలో తనని పోలీసులు వెతుకుతున్నప్పటికీ కూడా జాప్యం ఏ రకంగా జరిగింది, అసలు బండి సంజయ్ కొడుకు ఆచూకీ లేదని పోస్టర్లు వెలిసిన విధానం కూడా చూసినాము. అంటే ఎవ్రీథింగ్ ఒక సినిమా ఎపిసోడ్ కంటే కూడా సీరియల్ ఎపిసోడ్ లాగా జరిగింది. 8 రోజుల పాటు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ అరెస్టు కాకుండా ఏ రకంగా ఎక్కడ తప్పించారు, ఎక్కడ పెట్టారు, ఎవరింట్లో పెట్టారా, లేకపోతే ఎవరు ఫామ్ హౌస్లో పెట్టారా, లేకపోతే ఎవరికి సంబంధించిన హోటల్లో పెట్టారా, ఇవన్నీ కూడా చర్చలు జరిగినాయి. ఒక పెద్ద రాద్ధాంతమే జరిగింది. నిజంగా చెప్పాలంటే నా కొడుకు తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అక్కడ తేల్చుకుంటారు, అక్కడే తేల్చుకుంటాము, నిజము ఎప్పటికైనా బయటకు వస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన కామ్గా ఉండుంటే నిజంగా ఈ ఇష్యూ ఇంత పెద్దగా ఉండేది కాదు అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో జరిగిన రాద్ధాంతానంతా కూడా చూసి లాస్ట్కి కూడా ఎక్కడ కూడా కింద పడ్డా కూడా తమదే పై చెయ్యి అన్నట్టుగా నా కొడుకును ఎవరూ అరెస్ట్ చేయలేదు, నా కొడుకే పోయి అడ్వకేట్ల సమక్షంలో పోయి లొంగిపోయిండని చెప్పిన మాటలు కావచ్చు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ న్యాయం కోసం బాధితులు ఏ రకంగా పోరాటం చేసిరు అంతా కూడా ఒక నివేదికలు తెప్పించుకున్న నేపథ్యంలో ఇంకా మీరు కొంత దూరంగా ఉండండి అని బండి సంజయ్కి అటు అమిత్ షా వారించినట్టుగా తెలుస్తుంది. రేపో మాపో మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు తీసేయకుండా మీరే తప్పుకుంటే బెటర్. అంటే ఇప్పుడిప్పుడే కాస్త ఇక్కడ కొంచెం ఉనికిని చాటాలనుకుంటున్న బీజేపీ, ఎందుకంటే మాది అధికారం 2029లో అని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఈ జరిగిన ఈ కథలన్నీ కూడా చూస్తే ఇంకా పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు పార్టీ కార్యక్రమాలకు కానీ కొంత దూరంగా ఉంటే మంచిదని చెప్పేసి హైకమాండ్ అయితే వారించినట్టుగా తెలుస్తుంది. దీనికి బండి సంజయ్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, లేదానంటే వద్దు నేను కొంతకాలం పాటు నా కొడుకు కడిగిన ముత్యంలాగా అంటారు కదా, ఏమన్నా కేసులైనా ఏవైనా కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని చెప్తారు కదా, నిజంగా వీళ్ళు ఏమీ చేయనట్టుగా అక్కడ ఏమీ జరగనట్టుగా. సో చాలా మ్యానిపులేషన్ అంతా చేసి చూసినారా, మేము ఆ రోజే చెప్పినాం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని చెప్పేసి. అట్లా నేను కడిగిన ముత్యంలాగా నా కొడుకు బయటకు వచ్చిన రోజే నేను మళ్ళీ పదవి చేపడతాను తప్ప అంతవరకు నేను దూరంగా ఉంటాననేసి ఈయననే డిసైడ్ అవుతాడా చూడాలి. ఎందుకంటే ఈ డిస్కషన్ ఇంకా బీజేపీలో జోరుగా జరుగుతుంది. బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తప్పిస్తారు అని, లేకపోతే తనంతటిగా తానే తప్పుకునే విధంగా వాళ్ళు అక్కడ హైకమాండ్ పెద్దలు సూచిస్తున్నారనేసి మెల్లగా మీరు సైలెంట్గా ఉండి దూరంగా ఉంటేనే బెటర్ కాస్త. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా అదేంటి కనీసం కొడుకుని కంట్రోల్లో పెట్టుకోలేకుండా పోతాడా, ఒక మైనర్ అమ్మాయిని ఈ విధంగా చేస్తాడా, మైనర్ అమ్మాయిని ఈ విధంగా చేయడమే కాకుండా ఇంకా తిరిగి ఆ అమ్మాయి మీదనే ఎలిగేషన్స్ వేస్తూ ఏ రకంగా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తూ వాళ్ళు మానసికంగా టార్చర్ పెడుతున్నారనే విషయాన్ని కూడా చాలా సీరియస్గానే తీసుకున్నారట బీజేపీ పెద్దలు. పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటాడా కొన్నాళ్ళ పాటు, లేదనంటే నోటికి అదంటాడు కదా, అసలు నేను
చాలా బిజీగా ఉండి దేశం కోసము కొన్ని మాటలు మీరు వినండి, మీకు అర్థమవుతుంది కదా. ఆయన కొడుకు ఇష్యూ జరిగిన తర్వాత ఏం మాట్లాడిండు, నేను దేశం కోసము దేశ సేవ కోసం అని బిజీగా ఉండడం వల్ల నా కొడుకుని కొంత పట్టించుకోలేదనే అంశం కావచ్చు, జరిగిన విషయాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంత కడుపు చించుకొని మాట్లాడినా, ఎంత గుండెలు బాదుకొని మాట్లాడినా, ఎవరో మా మీద కావాలని కుట్ర చేస్తున్నారు అని చేసి మాట్లాడడం, ఎవరు కూడా ఒక మైనర్ అమ్మాయిని ఎవ్వరు కూడా కుట్ర అయితే చేయరు కదా. మైనర్ అమ్మాయి విషయంలో మైనర్ అమ్మాయి పైన అఘాయిత్యం చేయమనో, లేకపోతే మైనర్ అమ్మాయిని ప్రేమించి మోసం చేయమని కానీ, ఇవన్నీ కూడా ఎవరో చెప్తే జరగవు కదా. పాపం ఆ లాజిక్ మిస్ అయినట్టున్నాడు మంత్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి పెద్దలు చెప్పినట్టుగా దూరంగా ఉంటాడా, లేదు అని అంటే అది అదే ఇది ఇదే అని ముందుకు పోతాడా, లేదంటే వాళ్ళే మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందా, లేదంటే తినే తప్పుకునే అవకాశం ఉందా అనేది చూడాలి.